రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనం సుపరిచితులు అన్నగారు తిరుపతి గారు మనతో పాటు ఉన్నారు. అన్నగారు ఇప్పుడు ప్రస్తుతానికి వరి పొలాల్లో కానివ్వండి, లేకపోతే పొలాల్లో వ్యవసాయం చేసే రైతులు కానివ్వండి, పాము కాటు ఇలా ఈ పాములతో అంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాము కాటు వల్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వారి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండొచ్చు? నమస్కారం అండి. నా పేరు జక్కుల తిరుపతి. మాది నాగపురి గ్రామం, చెర్యల్ మండల్, సిద్దిపేట డిస్టిక్ నాది. సో మేము ప్రకృతి వ్యవసాయం దాదాపుగా ఒక 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య మనం పత్రికలు చూసినప్పుడు కానీ వార్తలు చూసినప్పుడు కానీ సంవత్సరానికి మన భారతదేశంలో సగటున 1,00,000 మంది పాము కాటు గురై చనిపోతూ ఉంటారండి రైతులు. అసలే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో రైతు వృత్తి చేపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది. దాంట్లో మళ్ళీ ఆ పాము కాటు గురై చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే పాము కాటు గురైనప్పుడు కొన్ని లక్షణాలు మనం బట్టి ట్రీట్మెంట్ తొందరగా చేసుకున్నట్లయితే వాళ్ళు బతికే అవకాశం ఎక్కువ ఉంటుందండి. అయితే పాము కాటు గురైనప్పుడు చాలామంది చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ప్రతి హాస్పిటల్లో కూడా పెద్ద హాస్పిటల్స్లో, మండల స్థాయి హాస్పిటల్లో పాము కాటుకి విరుగుడు మందు పెడతారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ పెడతారు. కానీ ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుందంటే అతనికి పాము కాటు గురైన తర్వాత అక్కడ నుంచి ఆ హాస్పిటల్కి లోపలనే కొన్ని రకాల చికిత్సలు చేసుకోకపోవడం వల్ల చనిపోవడం అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం అవేర్నెస్ పెంచుకున్నట్లయితే రైతులు మనం పాము కాటు నుంచి మనం తగ్గించుకోవచ్చు. వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలండి? సో ముందుగా ప్రతి రైతు, వ్యవసాయం చేసే రైతు న్యాచురల్ ఫార్మర్ ముఖ్యంగా, ఎందుకంటే అతను ఎక్కువ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ చేస్తూ ఉంటాడు. కలుపు ఎక్కువ తీసే అవకాశం ఉండదు. సో పాములు ఎక్కువ గట్లపైన పడుకునే అవకాశం ఉంటుంది. నాజా అని ఒక మెడిసిన్ ఉంటుందండి మనకి హోమియోపతిలో, NAZA అంటారు దాన్ని, నాజా. ఈ నాజా మెడిసిన్ కనుక 30 పొటెన్సీ ఒకటి, 200 పొటెన్సీ ఒకటి, 1000 పొటెన్సీ ఒకటి ప్రతి రైతు తన దగ్గర పెట్టుకున్నట్లయితే సో పాము కాటు గురైనప్పుడు విషం పాము గరిసింది అనుకోండి, వెంటనే 30 పొటెన్సీని ఒక 2 డ్రాప్స్ నాలుక పైన వేసుకుంటే మనం తగ్గించుకోవచ్చు. సో ముందుగా పాము కాటులను తెలుసుకోవాలి, అసలు పాములు ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకోవాలన్నమాట. మన భారతదేశంలో దాదాపుగా 200-300 రకాల పాములు ఉన్నప్పటికీ కూడా విషాన్ని ఎక్కువగా మనకు విష ప్రభావం చూపించేది మాత్రం ఒక 4-5 రకాలే ఉంటాయండి మన స్థానికంగా, ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే. దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కట్ల పాము అని ఉంటుంది మనకి. సో అది బ్లాక్ కలర్ లో ఉంటుంది, వైట్ లైన్స్ ఉంటాయి అనమాట, కట్ల పాము అంటారు. దాని తర్వాత రసల్స్ వైఫర్ అంటారు అనమాట, రక్త పింజర అది. తర్వాత నాగుపాము అంటాం అనమాట. ఈ 3 రకాలే మన దగ్గర ఎక్కువగా కనిపించేవి. అయితే ఈ పాము విషాలను కూడా 2 రకాలుగా వర్గీకరిస్తారండి డాక్టర్స్. ఒకటి న్యూరోటాక్సిన్స్ పైన చూపిస్తుంది, ఒకటేమో రక్త కణాల పైన చూపిస్తుంది అనమాట. రక్త పింజర అంటేనేమో అది రక్త కణాల పైన చూపిస్తుంది. తర్వాత ఈ కట్ల పాము కానీ నాగుపాము కానీ అది ఎక్కువ నాడీ వ్యవస్థ పైన, నరాల పైన దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో దీన్ని ముందుగా చూసినప్పుడు రైతులు ఎప్పుడు కూడా ఏంటంటే పొలం గట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, కలుపు గడ్డి తీసేసేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే సాయంత్రం వేళలా ఏదన్నా పని మీద ఉండి లేట్ అయినప్పుడు ఆ గట్ల మీద వచ్చినప్పుడు ఎక్కువ శాతం పాములు గట్ల పైన పడుకుంటాయి అనమాట. సో పాము ఎక్కువ కాటేసే భాగం కూడా కాళ్ళకి, మోకాల కింది భాగానికి వేస్తాయి, లేదా గడ్డి కోస్తున్నప్పుడు చేతులకు కరిసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. పాము కరవగానే ఫస్ట్ అతను నిర్ధారణ చేసుకోవాలి, అది విషం పామా లేక విషం లేని పామా అని చెప్పేసి. దానికంటే పాముల గురించి తెలుసుకుంటున్నాయి కదా, తెలుసుకుంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విషం పాము ఎప్పుడు కూడా కూర దంతాలు ఉంటాయండి. విషం పాముకి 2 కూరలు ఉంటాయి, అది కూరలతో కాటేస్తుంది అనమాట. విషం లేని పాములకి జరిపోతూ ఉంటాం కదా, జరిపోతూ తర్వాత బురద పాములు ఉంటాయి కొన్ని, వాటికి విషం ఉండదు, వాటికి కూరలు ఉండవు, వాటికి కంప్లీట్ గా మనలాగా దంతాలు ఉంటాయి అన్నమాట వాటికి. సో అది కొరుకుతాయి అనమాట. సో విషం లేని పాములన్నీ కూడా ఆహారాన్ని కొరికి ఆ కప్పను కానీ ఎలకను కానీ కొరికి చంపేసి తింటాయి అనమాట. అది గట్టిగా పట్టుకుంటే కొంతసేపు చచ్చిపోయిన తర్వాత తింటాయి అనమాట, పళ్ళతో కొరికి చంపేస్తాయి. విషమున్న పాములేమో దంతాలు ఉండవు, వాటికి దవడ దంతాలు ఉండవు, వాటి కూరలతో దాన్ని బయట చేస్తుంది, బయట చేసినాక చచ్చిపోయిన తర్వాత దాన్ని తింటది అనమాట. సో అందుకే అది కూరలు అనమాట, వాటికి నేచురల్ గా దేవుడు అట్లా ఇచ్చాడు అనమాట కూరలు. పాయిజన్ ఆ విధంగా దాని ఆహార సంపాదన కోసం అది పాయిజన్ ఉపయోగించుకోవాలి. సో దానికి ఏమైనా అటాకింగ్ జరుగుతుంది, శత్రుదాడి ఉన్నప్పుడు కూడా ఈ కూరలతో మనిషిని కానీ జంతువుని కాటేస్తుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఆ పాము మనకు అది విషం పాము అని కలిసిందని నిర్ధారణగా ఎప్పుడు చేసుకోవాలంటే అది విషం పాము ఇప్పుడు కూడా 2 కూరలు ఉంటాయి అనమాట. ఆ 2 కూరలు చూసి మనం గుర్తుపట్టాలన్నమాట. 2 డాట్స్ కనబడతాయి. మామూలు పాము కరుస్తేనేమో రక్తం ఎక్కువ చేస్తుంటది, విషం పాముకి రక్తం ఎక్కువ రాదు. ఆ డాట్స్ 2 దగ్గర కనబడతాయి అనమాట. సో ఇట్లా రక్తం ఎక్కువ రాదండి. విషం పాము మాత్రం ఇట్లా 2 డాట్స్ కనిపిస్తాయి, రక్తం రాదు ఎక్కువ రాదు. అది వచ్చేస్తుంది వెంటనే ఇమీడియట్లీ పాయిజన్, దానిలో ఉన్న విషయాన్ని అది ఒక 0.23 ml ని మన బాడీలోకి వదిలేస్తుంది. అది ఇంకా రక్తంలోకి వెళ్ళి దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇది జరుగుతుంటది కామన్ గా. సో అది విషం పామా నాన్ పాయిజన్ స్నేక్ గుర్తుపట్టాడు అనుకోండి, ఫస్ట్ అతను భయపడాడు. పాము కరిసింది అనే దాన్ని అన్నప్పుడు ఏమైతుందంటే 160 మంది పాము కరిసిన భయానికి చనిపోతున్నారు.
ఏమైతుందో అని. ఏమైతుందో ఒక భయంతో చనిపోయే వాళ్ళు ఎక్కువ అనమాట. సో ఫస్ట్ అది మన రైతుగా తెలుసుకోవాలి, అది విషం పాము విషం లేని పాము. ఒకవేళ అది విషం పాము గరిచింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నాజా అనే మెడిసిన్ ఉందనుకోండి అందుబాటులో, మీరు డాక్టర్స్ ని హోమియోపతి డాక్టర్స్ సంప్రదిస్తే చెప్తారు. దీని మీద రాజు దీక్షిత్ గారు గతంలో మనకు మాధవరావు గారు ఉన్నారు తెలుగు ప్రాంతంలో, బాగా విస్తృతంగా చెప్పారనమాట. ఇది ఒక సామాజిక కోణంలో రైతుల్ని కాపాడే ఉద్దేశంతో మేము చెప్తున్నాం అనమాట. కానీ ఎంత వీలైతే అంత రీసెర్చ్ చేయండి, ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి రీసెర్చ్ చేసిన తర్వాత ఏ మెడిసిన్ అయినా వాడాలన్నమాట. సో నేను గతంలో ఒక 40-50 మందిని దీనిలో రక్షించానండి. నేను ఈ పాము కాటు గురైన వల్ల నేనే స్వయంగా రక్షించాను కూడా, ట్రీట్మెంట్ చేసి కూడా. సో ఇది ఏం చేస్తుంటే నాజా అనేది కూడా ఒక పాము విషం నుంచి తయారు చేసిందే నాజా అనేది కూడా. అదే విధంగా మీకు ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ యాంటీవెనమ్ ఏదైతే ఇస్తారో ఆ వ్యక్తికి ఏ పాము గరిసిందో చూసుకుంటారు. అది తాచుపామా లేకపోతే రక్త పింజరనా, ఈ రెండు డివైడ్ చేసుకుంటారు అనమాట. తాచుపాము గరిసినప్పుడు సిమ్టమ్స్ వేరుంటాయి అతని మీద, రక్త పింజర గరిచినప్పుడు సిమ్టమ్స్ వేరుంటాయి అనమాట. ఈ రెండింటిని గుర్తుపట్టుకొని అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో పాము కాటు గురైనప్పుడు వీలైతే ఆ రైతు ఫోటో తీసుకోవడం, దాని ఫోన్ లో ఫోటో తీసుకోవడం వల్ల కూడా డాక్టర్ తొందరగా నీకు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం. అంటే ఇప్పుడు రైతులకు సహజంగా ఇప్పుడు కుట్టినప్పుడు కానీ ఒకరే ఉంటారు. అవునండి, చాలా మందికి స్మార్ట్ ఫోన్ వాడడానికి కూడా కొంతమంది రాదు, రైతులకు రాదు. ఇప్పుడు ఏం పాము గడిచిందంటే ఏమో ఇట్లా పోతుంటే గడిచింది అని చెప్తారు, కానీ నార్మల్ గా ఈ పాము గడిచిందని చాలా తక్కువ మంది చెప్తారు. అట్లాంటి సమయంలో ఎట్లా ఇంటి దగ్గర కలిసినప్పుడేమో కొంచెం ఈజీగా చూసుకోగలుగుతాం. పొలంలో ఒక్కొక్కసారి కలిసినప్పుడు తెలియకపోతే సిమ్టమ్స్ వస్తాయి దానికి. తాచుపాము నాగుపాము ఏమో నాడీ వ్యవస్థ పైన దాని సిమ్టమ్స్ తెలుస్తుంటాయి అతనికి. ఆ వ్యక్తిని బట్టి డాక్టర్ తెలుసుకుంటాడు. అతనికి చూసి చెప్తేనేమో కరెక్ట్ గా వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ట్రీట్మెంట్ తొందరగా చేస్తారు. ఈ పలానా పాము గరిసింది అని నిర్ధారణ డాక్టర్ చేసాను అనుకో, వెంటనే దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. సో ట్రీట్మెంట్ లేట్ కావద్దంటే అతను ఆ పాము లక్షణాలు కనబడేదాకా డాక్టర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని పాము గరిసినప్పుడు వీలైతే దాన్ని ఫోటో కానీ ఇలా చూసుకున్నట్లయితే ఈజీగా వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేయగలుగుతాడు లేట్ కాకుండా. మన దేశంలో ఉన్నటువంటి విష సర్పాలు కరిస్తే ఈజీగా 3 గంటలు బతకగలుగుతాడండి. ఈ 3 గంటల లోపల అతని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ నాజా అనే మెడిసిన్ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ లాగా మనం పెట్టుకుంటాం. ఇది ఒక నాగుపాము విషయం నుంచే తయారు చేస్తారు. డైల్యూట్ ఫామ్ లోకి తీసుకొచ్చింది హోమియో సిద్ధాంతంలో. సో డైల్యూట్ ఫామ్ లో తీసుకొచ్చినాక పాము కరిసింది అన్నప్పుడు 2 డాట్స్ ఉంటాయి కదా. ఒక ఉదాహరణకు ఒక చేతికి వేలు కరిసింది అనుకోండి, విషం అనేది ఇలా ప్రయాణం చేస్తుంటది అనమాట. అతనికి తెలుస్తుంది, కరిసిన వ్యక్తికి మంట గానీ పెయిన్ గానీ తెలుస్తుంటది. ఈ 2 డాట్స్ వేయగానే ఏమైతుంది అంటే నాలుక పైన వేస్తాం. ఇది వేయగానే ఏమైతుందంటే ఇమ్మీడియట్లీ ఇక్కడ దాకా ఉన్న విషయం కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో మళ్ళీ 10 minutes వెయిట్ చేసి ఇంకో డోస్ వేస్తాం, 2 drops. మళ్ళీ విషయం ఇంకా తగ్గుకుంటూ వస్తుంది. మళ్ళీ 2 drops వేస్తే పూర్తిగా తగ్గిపోతుంది. 3 doses వేస్తాం, 2 drops నాలుక పైన వేస్తాం. అంటే సర్టిఫైడ్ అండి? నాజా సర్టిఫైడ్ అండి. అందుకే మీకు దగ్గరలో హోమియోపతి డాక్టర్స్ ని మీరు కన్సల్ట్ అవ్వాలి, తెలుసుకొని ఆ మెడిసిన్ ఎట్లా వాడాలో తెలుసుకొని మీ దగ్గర సేఫ్ సైడ్ గా పెట్టుకోండి. తెలుసుకొని సేఫ్ సైడ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మెడిసిన్ ఉందని తెలియదు మనందరికి. సో మాకు తెలిసింది కనుక మేము 10 మంది రైతులకు చెప్పాలి. ప్రతి ఒక్కరు ముందు ఇప్పుడు పొలం దగ్గర ఎంతో దూరంలో ఉంటారు, పొలాలు లోపలికి ఉంటాయి. అటువంటి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ గా వాడుకుంటే కనీసం మనం అతన్ని బతికించుకున్న వాళ్ళం అవుతామని ఉద్దేశం. అంటే మీకున్న అనుభవం ప్రకారం మీరు కొంతమంది ట్రీట్మెంట్ చేశారు. దీంతో నాజా అయితే ఉంది. అయితే నాజా 30 డోస్ పని చేయలేదు అనుకోండి అతనికి, అప్పుడు 200 డోస్ వాడతాం అనమాట. ఫస్ట్ డ్రాప్స్ వేయగానే, ఫస్ట్ 2 drops నాలుక పైన వేయగానే ఇక్కడ ఉన్న విషయం అనుకోండి ఇక్కడ రావాలి, లేదు అక్కడే ఉంటుంది ఇంకా పెరుగుతుంది అతని తీవ్రత అనుకోండి, నా 30 డోస్ పనిచేస్తలేదని అర్థమవుతుంది అనమాట. అంటే అది ఎంతసేపట్లో పనిచేస్తుంది? విత్ ఇన్ సెకండ్స్ లో అండి, 1-2 minutes తెలిసిపోతూనే ఉంటుంది. సో అతను కంప్లీట్ హోమియో అండి, కెమికల్ హోమియో వాళ్ళు డిజైన్ చేస్తారు, హోమియో వాళ్ళు డ్రాప్స్ ఇస్తారు. అది ఒకవేళ 200 తగ్గుతుంది అనుకోండి, ఇంకా 200 తోటే 3 డోసులు వేసేసి కంప్లీట్ చేస్తాం. పాము కరిసిన వ్యక్తి ఎప్పుడు నీళ్లు తాగొద్దండి, పడుకోకూడదు, ఈ 2 చేయకూడదు అనమాట. సో అంటే మేలుకోతూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. నిద్రపోకూడదు, అతను వెంటనే నీళ్లు తాగకూడదు, ఏది తినకూడదు అండి, ట్రీట్మెంట్ తీసుకునే దాకా తినకూడదు అనమాట. తింటే అది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఇట్లా చిన్న నియమాలు పాటించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నాడు అనుకోండి, సకాలంలో అతను బతికించుకునే వాళ్ళం అవుతాం అండి. మన దేశంలో రైతు అనే వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తి. అతని మీద ఆధారపడి కుటుంబం అంతా ఉంటుంది రైతు పైన. సో ప్రతి రైతు కూడా చిన్న జాగ్రత్తలు పాటించి, మీకు దగ్గరలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో, మండల కేంద్రంలో ఈరోజు హోమియో స్టోర్స్ ఉన్నాయండి. ఆ హోమియో డాక్టర్ని సంప్రదించేసి అక్కడ హోమియో జనరల్ స్టోర్స్ ఉంటాయి, వాళ్ళని అడిగితే నాజా అనే మెడిసిన్ ప్రత్యేకంగా అది పాము కాటికనే ఉంటుంది అక్కడ, కానీ పబ్లిక్ తెలియదు. సో ఈ విధంగా పబ్లిక్ లోకి వెళ్ళి అవగాహన లేదు, వెళ్ళింది అనుకోండి గవర్నమెంట్ దృష్టికి వెళ్తే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి గ్రామాల్లో, ఇటువంటి వాటిపైన కూడా అంగన్వాడీ అక్కడ ఉండే ఆశా వర్కర్ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ప్రతి గ్రామంలో ఇటువంటి ఏర్పాటు చేస్తే అట్లీస్ట్ ప్రథమ చికిత్సగా ఇది వాడుకుంటూ, ఇది కంప్లీట్ గా తగ్గించే గుణం కూడా ఉందండి దీనికి. కానీ మేము ప్రథమ చికిత్స కింద దీన్ని అట్లీస్ట్ వాడుకుంటూ ప్రధాన హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఇది
ప్రొటెక్షన్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం అండి. అదే కొంచెం అంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా అందే ఒక చర్య ఇది, చర్య అన్నమాట. దానికి పనిచేస్తుంది. ఓకే ఓకే. చూశారు కదండి, రైతు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. వారు ఒక 40కి పైగా పాము కాటుక గురైన రైతులని కాపాడారు అన్నట్టు ఈ మందును వాడి. అంటే ఈ మందు గురించి నాకు కూడా ఏం తెలియదు, మొదటిసారి వారు చెప్పడం ద్వారా నేను కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే కొన్ని విషపూరిత పాములు ఎట్లా గుర్తుపట్టాలి అనేవి కూడా వాళ్ళు ఈజీగా మనకు మెన్షన్ చేసిండ్రు. రైతులు ఈ చిట్కాలు పాటించి మీ తోట రైతులు ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, తోట రైతులకు హెల్ప్ చేయండి. వారి యొక్క అనుభవాలు మనకు ఈ వీడియోలో చాలా తెలియజేసారు. ఈ వీడియోలో కాకుండా మనకు ఇంతకుముందు వీడియోలు కానివ్వండి, నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మనకు మన భీష్మ అగ్రికల్చర్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. సో మరిన్ని వీడియోస్ కోసం మన భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.